5 డిమాండ్లు పెట్టారు. మెయిన్ ఏంటి 5 డిమాండ్లు నెరవేర్చేదానికి టైం వచ్చి ఈ నెల 31 దాకా గడువు ఇచ్చారు ప్రభుత్వానికి. మీకు ఇందులో కొన్ని నెల 22 మన బహిరంగ సభ జరిగింది. ఈ నెల 31 దాకా గడువు ఇచ్చాడు. ఈ గడువు లేని ఈ ప్రాంతంలో తేడాకుంటే ఇది 31 లోపల మా సమస్యలు కానీ మీరు కానీ నెరవేర్చుకుంటే వచ్చే నెల 11వ తేదీ అంటే ఏప్రిల్ 11వ తేదీ ఇది వాడ నడిబొడ్డిన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మన నాయకుడు ఆడ అందరికీ సభాముఖంగా అందరికీ హామీ అదే చెప్పాడు. దానికోసంగా ఈ 31వ తేదీ అంటే ఎన్ని రోజులు మహా అంటే 1 రోజు 2 రోజులు గడువు. ఈ లోపల కూడా ఈ ప్రభుత్వం ముందు వైపుతో ఉంది. అంటే ఈ మన నాయకుడు అడిగిన డిమాండ్లు నెరవేర్చే మాదిరిగా లేరు. అందుకని మన నాయకుడు ఏం చెప్తున్నాడు అంటే ఇంటింటికి బీసీ అయిన ఒక కార్యక్రమంతో అంటే ప్రతి ఇంటికి మనం చేసే కార్యక్రమాన్ని తీసుకెళ్లి బీసీల కోసం మనం పోరాడుతున్నాం కదా, బీసీలు ప్రతి ఒక్కరు కూడా తెలియపరచడం ఒక ఉద్దేశంతో ఇంటింటికి బీసీ అయిన కార్యక్రమంతో ఈరోజు మీ ఇంటికి అదే మీ ప్రాంతానికి వచ్చాం. మీ అందరికి కూడా బీసీలు జరుగుతున్న ఇబ్బందులని అవమానాలను కానీ లేదంటే ఉద్దేశపూర్వకంగా మనపై దాడులు చేయడం కానీ లేదంటే ఎన్ని రకరకాల సమస్యలతో బీసీలు అట్టుడిపోతున్నారు. వరకు బీసీలో ఒక బలమైన నాయకుడు లేడు కాబట్టి రామచంద్ర గారి నాయకత్వం, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం.